ఎవరైతే కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ ఆచూకీ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సరాన్ని లేకపోతే జాప్యానికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళ దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ బృందాన్ని ఈ రోజు ఏదైతే దోమలపెంట చెక్ పోస్ట్ దగ్గర కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే హరీష్ రావు నాయకత్వంలో వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా దోమలపెంటకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించాలని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత నాయకులందరినీ కూడా కొంతమంది లిమిటెడ్ మాత్రమే అలో చేస్తాము, లేకపోతే మిమ్మల్ని అలో చేయడానికి లేదని చెప్పేసి కూడా కాలం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తాం. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి విజువల్స్ ఒకసారి మనం గమనిస్తుంటే ఎవరైతే హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ అచ్చంపేట అలాగే పలు నియోజకవర్గాల నుంచి కూడా మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి నేతలందరికీ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడనే అడ్డుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ఎవరైతే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితేనేది, లేకపోతే కల్వకుర్తి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, హరీష్ రావు ఇట్లాంటి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడే అడ్డుకున్నారు. అక్కడి నుంచి అడ్డుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా రానియకుండా మధ్యలోనే వాళ్ళతో అలౌ చేసే పరిస్థితి లేదు. కొంతమంది ఏదైతే ఈ శ్రీశైలంకు నిన్న ఏదైతే శివరాత్రి అయిన నేపథ్యంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకూడదు, వచ్చేపోయే వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళని అలౌ చేస్తలేమని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎస్పీ నేతృత్వంలో వచ్చినటువంటి పోలీసులు, అక్కడ ఫారెస్ట్ సిబ్బంది అలాగే పోలీసు అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మనం కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్పండి, అయితే మొత్తానికి ఏం జరుగుతుందన్నా ఇక్కడ? ఎట్లా ఇప్పుడు ఇట్లా అడ్డుకోవడం అంటే ఏం చెప్తారు? నిజంగా ఒక విధంగా చెప్పాలంటే కూడా 8 మంది ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయిన పరిస్థితుల్లో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈరోజు బీఆర్ఎస్ బృందం వస్తూ ఉంది, వాళ్ళని అడ్డుకుంటున్న నేపథ్యంలో కూడా అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వము ఈ 5-6 రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నది. ఓకే, జరగాల్సినటువంటి సంఘటన జరగొద్దు, యాక్సిడెంటల్ అయినటువంటి సంఘటనను వెంటనే మరి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఛేదించాల్సి ఉండే, ఇంతవరకు ఛేదించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క సంఘటన కూడా మేము కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని మనం కూడా చూద్దాంలే అని చూస్తూ ఉన్నాం, ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటివరకు ఏం చేసారు, ఏమి చర్యలు తీసుకున్నారు అనే దాని మీద మా బాధ్యత మేము అక్కడ పోవాలని మరి ఈరోజు హరీశ్వర గారి నాయకత్వంలో, గుంతగండ్ల జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో, మరి వీరి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా మరి టన్నల్ దగ్గర పోయే ప్రయత్నం చేస్తుంటే మరి ఇక్కడే అడ్డుకొని, మరి ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దీన్ని ఎవరేమీ వేరేగా భావిస్తలేరు. యాక్సిడెంటల్గా అయింది, ఆ సమస్యను పరిష్కరించడానికి వెంటనే నిష్ణార్థులైనటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించే మార్గం చేస్తే బాగుంటుంది అనేది మా అందరి ఆలోచన. ఇదే ఉద్దేశానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నీళ్లు వాటర్ కలవడం వల్లనే ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఇంజనీర్లతో కూడా మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు అని చెప్పేసి మొన్న వచ్చి కొంచెం అక్కడ సినిమా చేసినటువంటి సందర్భం ఉంది. అసలు నిజంగా అసలు అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసి ఒక ప్రాణాలకు సంబంధించిన దాన్ని ఇంతవరకు మనకు సోషల్ మీడియాలోనేమో కనీసం అక్కడ ఒక చిన్న మేట కూడా తీయలేదని చెప్తున్నారు, ఫోన్లు మాట్లాడారని చెప్తా ఉన్నారు, రకరకాల కారణాలు చెప్తారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటేనే మతిస్మితం లేని వెంకరెడ్డి. పొద్దున 6 గంటలకే ఆగి ఉంటాడు, ఏం మాట్లాడదో తెలియదు. ఆడ జరిగిన సంఘటన కూడా వాళ్లకు నవ్వులాట అయిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, తర్వాత వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నవ్వులాట అయిపోయింది. ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు నీళ్లు రావాల్సినటువంటి దాన్ని, ఎందుకంటే అది ఆ యొక్క ఎస్ఎల్బీసీ అనేదే ఆ యొక్క టన్నలే దురుద్దేశపూర్వకంగా నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలో భాగమే ఆ యొక్క ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం ఆనాటి నుంచి ఈనాటి వరకు నవ్వులపాలే చేస్తూ ఉన్నారు. నవ్వులపాలు చేస్తూ అక్కడ జరిగినటువంటి సంఘటనను కూడా నవ్వులపాలు చేస్తూ నీళ్లు వాటరు కలిసినందుకే ప్రమాదం జరిగింది, తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తుంది, ఇట్లాంటి మరి మతిస్మితం లేని మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా, చాలా బాధ్యతతో రిస్క్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని మరి మేము కోరుతా ఉన్నాం. నల్గొండ జిల్లా పక్షాన, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మరి రైతుల పక్షాన మేము అందరం కూడా కోరేది ఆ సమస్యని అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో 8 మందిని కనీసము జరగరాంది జరిగితే ఆ 8 మంది ప్రాణాలన్న, ఆ బాడీలన్నా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు మరి వెంటనే వాళ్ళకు అప్పగించి
మరి ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి మనిషికో 25 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఎంతో ఒకరికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకోకుండా నవ్వుల పాలు చేసుకుంటా మొన్నటిదాకా దుబాయ్లో ఎంజాయ్ చేసుకుంటా తాక్కుంటా తిరిగి వీడికొచ్చి డైరెక్ట్ వచ్చి నీళ్లు మరి వాటరు అనే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఏదున్నా మరి ఇది కరెక్ట్ విధానం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఒక జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఇంకా తక్షణమే సీరియస్గా తీసుకొని ఇంకా రిస్క్ టీములు కానీ ఇంకా మరి నిష్ణార్థులను ఇంకా మరి పిలిపించి మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ ఇచ్చిందో దురుద్దేశపూర్వకంగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు మీపైనే ఉంది. మరి మేము కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా చెప్పిండు, మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు తగ్గటువంటి టీబీఎం తోటే ఆ పని సక్రమంగా జరుగుతలేదు, ఆ విపరీతమైనటువంటి నీటి ఊట రావడంతో పని జరగక నిర్లక్ష్యం అవుతా ఉంది అంట కూడా ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మీకు గుర్తుకొస్తూ ఉన్నాయి. మరి అనవసరంగా ఆ రోజు ప్రభుత్వం మీద కేసీఆర్ మీద మరి అబండాలు వేసినటువంటి మీరు మరి ఇప్పుడు మీరు పూర్తి చేయొచ్చు కదా. 15 నెలలు 16 నెలలు అవుతా ఉంది. ఇప్పటివరకు బేరింగ్ ఖరీదు అయితే ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి బేరింగ్ తెస్తున్నానే అమెరికాకు పోయిండు. మరి ఇప్పటివరకు 14 నెలల నుంచి బేరింగే రాలే. మరి ఈ పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది వాళ్లకు సవాల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యని పరిష్కరించుకుంటూ ఆ 8 మంది శవాలను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒప్పచెప్పి వారికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తదనంతరం ఆ యొక్క ప్రాజెక్టును కూడా ఏ విధంగా తొందరగా పూర్తి చేయాల్సిన 2 నెలల తర్వాత పూర్తి చేస్తానని మాట ఇచ్చింది. ఇది ఒక 3 నెలల కింద. మరి మరి 2 నెలల ఎంతవరకు పూర్తి చేస్తారో కూడా మరి ప్రజలు చూస్తూ ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరి మీదైనా కానీ ఈ దుర్ఘటన జరగడం అనేది కూడా చాలా దురదృష్టకరం అని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. దాంతోపాటు సార్, మీ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం మాట్లాడతారు అసలు? సరే, దాంతో సార్ మీరే చెప్పండి సార్. అంటే ఏం జరుగుతుంది నిజంగా? ఆయన ఏం మాట్లాడతాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం, జాప్యం చేయడం వల్లే ఇది ప్రమాదం జరిగింది, అలా 8 మంది ప్రాణాలు కూడా ఇలా చిక్కులో పడ్డాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయి ఉండి కనీసం లేకుండా ప్రచారంలో పాల్గొన్నంత సోయి ఇక్కడ ఇలా ప్రజల మీద లేదని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వినిపిస్తారు. దీన్ని మీరేమంటారు? వాళ్ళు ఊహించలేదు, ప్రభుత్వం వస్తుందని ఊహించలే, మళ్ళీ మినిస్టర్ అవుతారని కూడా ఊహించలే. సడన్గా మార్పు అని అబద్ధపు హామీలతోటి ప్రజలు మోసపోయి ఓటేస్తే ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ 15 నెలల నుంచి మరి మాకు ప్రభుత్వం వచ్చిందా, మాకు మంత్రి పదవులు వచ్చినాయా అని గాల్లను తేలాడుతూ ఉన్నారు. వీలైతే హెలికాప్టర్లో గాలిలో తిరుగుతారు, గాలిలో పోతురు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరాలు ఏంది, రైతులకు ఉన్న సమస్యలు ఏంది, రైతులకు ఇచ్చిన హామీలు ఏంది, రైతులకు ఏవైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏంది, అవి ఎట్లా తీర్చాలనే ఆలోచనతోటి మంత్రులు లేరు, ఇరిగేషన్ మినిస్టర్ లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు. అంత ఉత్తుత మాటలే, అంత ఉత్తభద్రయలే ఉన్నారు. ఇదే సంబంధించి అసలు వాస్తవానికి అలా బీఆర్ఎస్ పార్టీ బృందానికి ఎస్ఎల్బీసీ సందర్శించే అసలు అర్హతనే లేదు. ఈరోజు ఎస్ఎల్బీసీకి జాప్యానికి బీఆర్ఎస్ఏ కారణం, వాళ్ళని వచ్చి 30% అడ్డుకుంటామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఎట్లా చూస్తారన్న? రమ్మాను, మేము వచ్చినాం కదా, ఏడవన్నాడు మరి ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడవన్నాడు, రావచ్చు కదా. ఎన్నో వండుకొని ఏవో మాటలు మాట్లాడతా కాదు. దీని పాపమంతా ఆ యొక్క శాపమంతా కాంగ్రెస్దే కదా. వాళ్ళు దుర్మార్గమైనటువంటి రాజశేఖర రెడ్డి ఈ తెలంగాణకు అన్యాయం చేయడం కోసమే కదా ఆ యొక్క టీబీఎం తీసుకొచ్చి, పనికిరాని టీబీఎం తీసుకొచ్చి మళ్ళా రిపేరు కూడా పనికిరాని, ఒకసారి రిపేర్ వస్తే ఏం లేని బట్టే టీబీఎం తెచ్చి దురుద్దేశపూర్వకంగా పెట్టినటువంటి ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్, దాన్ని మీ పాపమే కదా, మీ పాపంతోటే కదా అది నిర్లక్ష్యం అయ్యేది. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మేము ఏం చేసినాం అనేది లెక్కలతో సహా, ఆధారాలతో సహా రేపు మేము బయట పెడతాం. మేము ఎంత పని చేసినాము, ఎన్ని మీటర్లు చేసినాం, ఎన్ని కిలోమీటర్లు చేసినాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టినాం, ఏమైంది అనేది మేము చూపిస్తాం.
మీరు చేసిన దుర్మార్గమైనటువంటి ఆ DBM తోటి ముందల పోలేకపోయినాం. అదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇట్లాంటి వందలు వేలు లక్షల పని కంప్లీట్ చేసినాం. 85,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం మొత్తం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినాం. అక్కడెక్కడో చిన్న పర్యవాస్తే ఆ పర్యం చూపించి మొత్తం కూలిపోయిందని దుర్మార్గమైనటువంటి దొంగ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు తెచ్చినటువంటి మీ దుర్మార్గమైనటువంటి ఈ టన్నల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కూడా మరి ఏ విధంగా పూర్తి చేసినామో మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మాకు ఎక్కడ వీలైతే, ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ సందర్భం దొరికితే అది కంప్లీట్ చేసినాం. దీన్ని కూడా కంప్లీట్ చేయాల్సింది ఉంది. కేసీఆర్ గారు డైరెక్ట్ అసెంబ్లీనే చెప్పిండు, ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి కార్యక్రమంతో ఇది అయిపోయింది. ఇది కాంగ్రెస్ వాళ్ళు కుట్రపూరితంగా రాజశేఖర రెడ్డి తెచ్చినటువంటి కుట్ర అని చెప్పి మరి అసెంబ్లీనే చెప్పిండ్రు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, దాన్ని కంప్లీట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.